శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కవిత పార్టీతో కాంగ్రెస్ కు జరిగే నష్టమేమీ లేదన్న ఎంపీ వంశీకృష్ణ. కుటుంబ సమస్యను రాష్ట్రానికి రుద్దిన ఘనత కవితదని ఎద్దేవా. కాంగ్రెస్ పాలన తెలంగాణ విద్యార్థులకు శాపంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల కోసం కలెక్టర్కు బీఆర్ఎస్ వినతి పత్రం. స్పందించకపోతే సీఎం ఇంటినే ముట్టడిస్తామని వార్నింగ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. గ్రామ గ్రామాన వాడవాడలా రెపరెపలాడిన గులాబీ పతాకాలు. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిన పల్లెలు. కరీంనగర్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. గులాబీ పతాకాన్ని ఆవిష్కరించిన టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాబోయే సీఎం కేసీఆర్ అని ధీమా. కేటీఆర్ ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ తనయ కవిత వ్యూహం రచించిందని అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీతో కేటీఆర్కే లాభ నష్టాలు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. పెద్దపల్లిలో పర్యటించిన వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమస్యను రాష్ట్రానికి రుద్దుతూ పార్టీ ఏర్పాటుకు ప్రోత్సహించే సూత్రధారి కేటీఆర్ అన్నారు. కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, అది కేటీఆర్కే నష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, గతంలో ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 రోజులు సమ్మె చేసిన వారిని ఆదుకోని ఘనత వారికి ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందంటూ పేర్కొన్నారు. యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారి మిస్మేనేజ్మెంట్. ఆయన ఇంట్లో సమస్యలు మంచిగా చూసుకోలేక బయట దాకా తీసుకొచ్చి ఇంత పెద్ద పంచాయతీ అయింది. కేవలము కవిత గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుండేనో రెస్పెక్ట్ అని చెప్పి ఏదైతే ఆమె అంశాలు ఉన్నాయో అది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. కానీ కేటీఆర్ గారి అహంకారం వల్ల కొడుకు తుగ్లక్ లెక్కనే ఉంటాడని చెప్పి ఆయన నిరూపించుకుంటున్నాడు. కేవలము ఆయన సీఎం కుర్చీలో కూర్చోాలని చెప్పి అనేక ప్రయత్నాలలో ఇది కూడా ఒక బై ప్రోడక్ట్. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటలేను. ఎందుకంటే బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బ్రెయిన్ లేదన్నా తెలివి లేదన్నా ఒకటే అని చెప్పి వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ముఖ్యమైన అంశం మనం ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే ఆర్టీసీ కార్మికుల కోసము కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మీరు చూసినారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 50 రోజుల పైగా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడి స్ట్రైక్ చేసినప్పుడు కూడా వారి ఇబ్బందులు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది అని చెప్పి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్, తెలంగాణలో రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యా వ్యవస్థలో ఎలాంటి రివ్యూలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక శాపంగా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్లపై వినతి పత్రంతో ప్రారంభమైన మా బీఆర్ఎస్వి ఉద్యమం రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు పూర్తి స్థాయిలో విడుదల అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు రాబోయే రోజుల్లో సీఎం ఇల్లు ముట్టడిస్తామన్న అనిల్, తద్వారా జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పాలకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ధ్యాన మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, సీనియర్ నాయకులు అరే రవిగౌడ్, గంగాధర్, చందు, వడ్లకొండ పరశురాములు,
శ్రీకాంత్, విక్రమ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేక విద్యా వ్యవస్థలో అన్ని అవస్థలే కనబడతా ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా రివ్యూ నిర్వహించలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అసలు విద్యా వ్యవస్థ పైన ఏమైనా మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? కొంచెమైనా విద్యార్థులపైన, భావి తెలంగాణ రాష్ట్ర పౌరులపైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు రేపు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. వారి వెన్నెముక విరిచే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చదువుకోవద్దు ఇక్కడ అనే విధంగా మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా వెంటనే విడుదల చేయాలి. మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నదే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం. దయచేసి వారి భవిష్యత్తును అంధకారంలో నెట్టకుండా వారి భవిష్యత్తు బంగారుమయమయ్యే విధంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ విద్యార్థి తరఫున రిప్రజెంటేషన్ మాత్రం ఇస్తా ఉన్నాం. కాకపోతే రాబో రోజుల్లో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ల ముట్టడితో ఆర్టీసీ ఎంప్లాయీస్కి 9% పీఆర్సీ ఇవ్వడానికి స్వాగతిస్తూ కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 9% పీఆర్సీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి ఉద్యోగికి అండగా ఉంటుందని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. ఉప్పరి విశాల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎంప్లాయీస్కు 9% పీఆర్సీ ఇవ్వడం హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కరీంనగర్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు మరియు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకరణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రతి ఎంప్లాయీస్కు అండగా ఉంటుందని మేము ఇక్కడి నుంచి కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పక్షాన చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎంప్లాయీకి అండగా ఉండడం జరిగింది. అలాగే మనం యువజన కాంగ్రెస్ పక్షాన మరియు కరీంనగర్ ఎంప్లాయీస్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే హోల్ క్యాబినెట్కి మరియు పొన్నం ప్రభాకరణ గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం మత స్వేచ్ఛకు భంగం కలిగించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కరీంనగర్లో దళిత క్రైస్తవులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. క్రైస్తవాన్ని స్వీకరిస్తే ఎస్సీ స్టేటస్ రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు దళితులు సిక్కు మతం స్వీకరించిన, బౌద్ధ మతం స్వీకరించిన వారి దళిత స్టేటస్ అలాగే ఉంటుందని, క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి ఎస్సీ హోదా రద్దు చేయడమేనని భయంకరమైన జీవో అన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని, రద్దు చేసిన హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వాపసు తీసుకోవాలని, రాజ్యాంగంలో మరి కల్పించినటువంటి సమాన హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటిని కాలరాస్తూ క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరిస్తే ఇది రద్దు అవుతుందన్నటువంటిది, ఇది చాలా భయంకరమైనటువంటి ఒక జీవో. దీన్ని రద్దు చేయాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దళిత క్రైస్తవ సంఘాలు ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోదు. ఈ యొక్క ఎస్సీ హోదా మరి ఏదైతే రద్దు చేసారో అది తిరిగి పునరుద్ధరించేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఎస్సీలుగా ఉండి బౌద్ధ మతం స్వీకరించిన వారు, ఎస్సీలుగా ఉండి సిక్కిజంకు మారినటువంటి వారికి ఎస్సీ హోదా పోదు, కానీ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే దళితుల యొక్క ఎస్సీ హోదా పోతుంది అనేది ఖచ్చితమైనటువంటి వివక్షతను చూపెడుతుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 25 ప్రకారము స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి 1950 ఆర్డరును తక్షణమే ప్రభుత్వము రద్దు చేయాలని మరి క్రైస్తవ సంఘాలు గౌరవ కలెక్టర్ గారికి ఒక పిటిషన్కి ఇచ్చి పైనున్నటువంటి అధికారులకు ఇది వారు
పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఇప్పుడు ఉదాహరణకు డీలిమిటేషన్ అనేటువంటి సన్నివేశంలో కూడా 2/3 మెజార్టీ అనేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కనుక మొదటి నుండి భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కుల వ్యవస్థ అనేటువంటిది మనిషిని మనిషి చూడక, మనిషిని మనిషిగా బ్రతకనీయక, మనిషి యొక్క హక్కులకు గౌరవానికి భంగం వాటిల్లో చేస్తూ ఉన్నారు. ఆనాటి నుండి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి మార్గాలను వెతుక్కొని మరి మనిషి ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నాడే తప్ప మనిషి మతము మారినంత మాత్రాన తన కులము మారదు అనేటువంటిది భారతదేశంలోనే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. సాయం వేళ ప్రకాష్ గంజ్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర నగరంలోని ప్రధాన రహదారుల వెంట కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు కన్నా కృష్ణ, వాసవి మాత ఆలయ ట్రస్టు చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు పాల్గొని వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ ఎరుపు రంగు చీర ధరించి, పురుషులందరూ తెల్లటి చొక్కా ధరించి వచ్చారు. కోలాటాల నృత్యాల మధ్య ప్రత్యేక అమ్మవారి వేషధారణలో కళాకారులు ఆడుతూ పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అమ్మవారి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మళ్ళా ఆలయ పాలక వర్గానికి అధ్యక్షునిగా ఎన్నుకునబడిన తర్వాత తొందరలోనే ఈ కార్యక్రమం రావడం, ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించాలని, అంటే శ్రీనివాసే కాదు, శ్రీనివాస్తో ఉన్న పాలక వర్గ సభ్యులందరూ కూడా వారు కేవలం శారీరకంగా కాకుండా వారు కూడా డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినందుకు మనందరం కూడా ఆర్య వైశ్య తరఫున మన కన్యకా పరమేశ్వరి పాలక వర్గాన్ని అందరికీ కూడా అభినందన తెలియాలి. పాత జ్ఞాపకాలు చిగురించాయి. చిన్ననాటి నేస్తాలు ఒకటయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ చదువుకున్న పాఠశాల ప్రాంగణంలో సందడి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి చేరిన విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను మరవలేదు. తాము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులంతా ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడి వారిని కదిలించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ స్నేహం కోసం అందరూ ఒకే చోట కలవడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల రోజుల్లో జరిగిన అల్లరి ఆటపాటలను గుర్తు చేసుకుంటూ వేదికపై సరదాగా గడిపారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. తమను గుర్తుంచుకొని ఇంతటి గౌరవాన్ని అందించినందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండా పండుగ వాడవాడల పండుగలా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణను ఆవిష్కృతం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చి రాష్ట్ర పురోగతిని సైతం సాధించిన బీఆర్ఎస్ నేడు 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడిగినింది. 2.5 దశాబ్దాల కాలంగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, ఆయా ప్రాంతాల పార్టీల కార్యాలయాల్లో ఘనంగా కొనసాగాయి. పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఎగురవేసి పటాకులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై గులాబీ పతాకాన్ని ఆవిష్కరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చెల్లా హరిశంకర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఒక పార్టీ ఉండాలని తలంచి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. సాధించుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలిపారన్నారు. మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాబోయే సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, నలువాల పుష్పలత, రవీందర్,
అలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర్ చందు, నగర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, బీఆర్ఎస్వి నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, వారస నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలకు అడిగిడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి సందర్భంగా అందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఇంటి పండుగలాగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు మరి ప్రజలు కూడా ఇళ్ళ మమేకమై పెద్ద ఎత్తున ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సందర్భంగా మా పార్టీ జెండాను ఆవిష్కరించడం కరీంనగర్ జిల్లా పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. మరి తెలంగాణ రావాలంటే ఒక పార్టీ ఉండాలి. దానికి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఈ పార్టీ ద్వారా పోరాటం చేసి 14 ఏళ్ళ పోరాటం తర్వాత మనం తెలంగాణను సాధించుకొని ఏవైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష 65 ఏళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో అష్ట కష్టాలు ఆపోసోపాలు పడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తూ ఆనాడు కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మారి బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుకు పోవడానికి ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో 25 వసంతాలు కూడా ఈరోజు అష్ట కష్టాలు పడి ఆపోసోపాలు పడి అరగోసపడ్డటువంటి మా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక నుండి ఈ కేసీఆర్ గారిని మరవబోరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రాబో 25 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండబోతా ఉన్నది. దానికి మళ్ళీ కేసీఆర్ పరిపాలన కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు కోరకంటి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చందర్ పిలుపునిచ్చారు. కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం త్యాగాల పునాదుల మీద కేసీఆర్ గారు తనకున్నటువంటి పదవులను త్యాగం చేసి గులాబీ జెండా ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని చెప్పేసి ఎలుగెత్తి పిలుపిచ్చినటువంటి నేపథ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. పోరాటం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సుభిక్షం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ది అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సుభిక్షం చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీ ఇది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదన్న ఆయన ఇది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. దినోత్సవాన్ని పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. 26వ ఆవిర్భావ దినోత్సవం ఇది కేవలం ఒక క్యాలెండర్లో ఒక తేదీ కాదు. ఇది కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, వారి పోరాటాల త్యాగ ఫలితం. ఎంతోమంది అమరవీరులు త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకోవడం జరిగింది.
మరి మలిదశ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో గ్రామ శాఖ అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి గులాబీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పార్టీగా స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలకు ఏకం చేసి తెలంగాణ రాష్ట్రానికి సాధించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూడా కేసీఆర్దే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చూస్తున్నారని, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దయాకర్ రావు, మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు వేణుగోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు, చారి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులందరూ, పార్టీ కార్యకర్తలు, మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, తెలంగాణ ఏర్పడి తెలంగాణ జిల్లాలలో ఎనలేని నీటిపారుదల కానీ లేకుంటే ఇతరత్ర కానీ ఏదో రకంగా ముందుకు పోయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల నుండి ప్రజలు, రైతులు, అన్ని రకాల ప్రజలు, అన్ని మత్స్య శాఖ కావచ్చు, లేకుంటే యాదవులు కావచ్చు, ఏదో రకంగా బాధపడుతున్నారు. కాబట్టి మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ భవిష్యత్ కాలంలో మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనేది ప్రజలందరికీ ఉన్నది. కాబట్టి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో కొనసాగాయి. బెజ్జంకిలో నిర్వహించిన వేడుకలకు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రయాణం 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు సాగిన ఉద్యమం ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, చెలుకల తిరుపతి రెడ్డి, బొల్లం శ్రీధర్, కనగండ్ల తిరుపతి, వంగల నరేష్, ఎలుక దేవయ్య, చింతలపల్లి సంజీవరెడ్డి, ముక్కీస రాజురెడ్డి, ఎర్రవెల్లి శ్రీనివాస్, కొమిర మల్లేశం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ టీఆర్ఎస్ అనే పార్టీ 2021 ఏప్రిల్ 27న తెలంగాణ 2001 ఏప్రిల్ 27న మనకు పార్టీ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం కొరకు ఆవిర్భవించినటువంటి పార్టీ. ఇటువంటి పార్టీ ఉద్యమం చేసి 2014లో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పాటైనటువంటి పార్టీ తెలంగాణను సాధించింది. తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య పార్టీ శ్రేణులతో కలిసి మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. 26 ఏళ్ల ప్రస్థానంలో 13 ఏళ్ల ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, అభివృద్ధి నమూనాకు వేదికగా బీఆర్ఎస్ నిలిచిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే పదాలకి కొత్త భాష్యం చెప్తూ దేశానికే మార్గదర్శకంగా బీఆర్ఎస్ నిలిచిందని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసుకున్నామని, మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా బాధ్యతగా పనిచేస్తూ పార్టీ అధికారంలో వచ్చేలా సైనికుల్లా కష్టపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, గుంటి శంకర్,
నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, మేడుదల మల్లేశం, నల్లగొండ అనిల్ కుమార్, బోయిని రాజు, కన్నం సాగర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాము. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా 10 సంవత్సరాల తన నాయకత్వంలో పరిపాలనలో అన్ని రంగాల్లో భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. వారు మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా పార్టీ ఏ పిలిపించినా కూడా భువనపల్లి మండల శాఖ నుండి ముందుండి పనిచేసి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. నేటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఓదెల మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగురవేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక పండుగ వాతావరణం లెక్క ప్రతి గ్రామంలో జెండా ఎగురవేసి కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని 10 సంవత్సరాల అధికారంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి గ్రామ స్థాయిలలో ఏ గ్రామం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజల వద్దకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ సేవలు చేసిన మంచి పనులన్నీ ప్రజలకు వివరించి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రానున్న రోజుల్లో తప్పకుండా అధికారంలోకి రావాలి అని ప్రజలే కోరుకుంటున్న సందర్భం ఇది. చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని అన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూడా కేసీఆర్దే అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మళ్ళీ తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాబోయే సీఎం కేసీఆర్ అని అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ నూనెట్టి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన చారిత్రాత్మక రోజు నేడు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అమరవీరుల త్యాగాలు కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ అంటూ గర్జించిన సందర్భాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందని తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండిన నేలలు సస్యశ్యామలం కావడం ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. అలాగే పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెట్టి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కూనారం సర్పంచ్ మంతెన రాజయ్య, నాయకులు ఆడేపు రాజు, బైరం రమేష్, కొల్లూరి రాయమల్లు, కుట్టె రవీందర్, సారంగపాణి, దేవయ్య, కర్ణాకర్, ఇబ్రహీం, తాత సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేటీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కవిత పార్టీతో కాంగ్రెస్కు జరిగే నష్టమేమీ లేదన్న ఎంపీ వంశీకృష్ణ. కుటుంబ సమస్యను రాష్ట్రానికి రుద్దిన ఘనత కవితదని ఎద్దేవా. కాంగ్రెస్ పాలన తెలంగాణ విద్యార్థులకు శాపంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల కోసం కలెక్టర్కు బీఆర్ఎస్ వినతి పత్రం. స్పందించకపోతే సీఎం ఇంటినే ముట్టడిస్తామని వార్నింగ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. గ్రామ గ్రామాన వాడవాడలా రెపరెపలాడిన గులాబీ పతాకాలు.
జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిన పల్లెలు. కరీంనగర్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. గులాబీ పతాకాన్ని ఆవిష్కరించిన టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాబోయే సీఎం కేసీఆర్ అని ధీమా. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.